మంగ్లీ మీద కేసు అయితే ఫైల్ అయింది అంటున్నారు కదా, మరి ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేదు? మంగ్లీని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది డిపార్ట్మెంట్ తమ్ముడిని కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? మేడం నేను ఏమంటున్నా అంటే మొదటి నుంచి మేము ఒకటే చెప్తున్నాం, మేము మంగ్లీ గారు మాట్లాడిన మాటల్ని బట్టే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మధుకు మంగ్లీకి సంబంధం లేదన్నారు, సంబంధం ఎట్లుందో బయట పెట్టాం, మిర్చి తోటది బయట పెట్టాం, వీడియోది కూడా బయట పెట్టాం. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ సార్ దగ్గరికి వచ్చుడుతోనే డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము మాట్లాడడం జరిగింది, డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళపైన కూడా కేసులు అయినాయి అన్నారు. ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది కూడా మేము అనట్లే, ఈఓడబ్ల్యూ పోలీసు వాళ్ళే అన్నారు. మరి ఎప్పుడు జరుగుతుంది ఈ అరెస్టు, అదే విధంగా ఏం జరుగుతుందని పోలీసులు చెప్పాలి. ముఖ్యంగా నేను కేటీఆర్ అన్నకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మనమందరం ఉద్యమాలు చేసిన వాళ్ళం, వీళ్ళందరూ పేద బిడ్డలు, వీళ్ళ తరపు నుంచి మీరు గొంతెత్తాలి. మన పార్టీలో ఉన్నారు అంటే మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు, మధు కావచ్చు, బాలాజీ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అభిషేక్ కావచ్చు, వాళ్ళ వీడియోలు చూపించినాం, వాళ్ళ అన్ని చూపించినాం. వీళ్ళపైన కేసులైనాయి, వీళ్ళపైన నల్గొండలో కేసులైనాయి. నేను ఎక్కడ బురద వెళ్ళడం కాదు, కేవలం ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకే చెప్తున్నాను నేను. వాళ్ళు అడగాలి, వాళ్ళ కేటీఆర్ అన్న అడగండి, ఆ రవీందర్ నాయక్ ని అడగాలి, బాలాజీని, వీళ్ళందరిని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? మీరు కూడా నేను ఒకటే స్వాగతిస్తున్నానన్న, మన పార్టీ తరపు నుంచి కూడా పేద బిడ్డల తరపు నుంచి మీరు మాట్లాడాలి, కొట్లాడాలి. ఇంకోటి అలాగే అన్న ఈ రాజకీయ నాయకులను కూడా పిలిచి విచారించాలంటున్నారా మీరు? అందరినీ ప్రతి ఒక్క వాళ్ళని పిలవాలంటలేం, వాళ్ళు బాధితుల తరఫున నిలబడి మాట్లాడాలి, కొట్లాడాలి. ఎందుకంటే ఇదే బాధితులు వాళ్ళ కోట్లేసి గెలిపించి ఈరోజు అసెంబ్లీకి పంపించింది ఈ బాధితులే కదా, వాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదు? మీరు ఒకసారి ఇగో దీంట్లో మీరు చూసుకుంటే రమావత్, మధు, బాలాజీ, రవీందర్ కుమార్ దిగొచ్చన్నా. కానీ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడట్లేదు? హైదరాబాద్ లో ఉన్న మేం మాట్లాడుతున్నాము, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం కాదు మేము మాట్లాడుతున్నాము, వాళ్ళకి సంబంధించింది మేము మాట్లాడుతున్నాము. మరి స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడట్లేదు? 9 మంది చనిపోయినారు కదా, 4 హాస్పిటలైజ్డ్ అయినారు కదా, ఎమ్మెల్యే లెక్క మీరు గెలిచిండ్రు కదా, వీళ్ళ ఓట్లు వేసుకొని మీరు గెలిచిండ్రు కదా, వీళ్ళ గొంతు లెక్క మీరు ఉండాలి కదా, మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇగో శివ చౌహాన్ అలాగే మొన్న ఏదైతే శుద్ధపూస 20 రోజులు ప్రెస్ మీట్ ప్రిపరేషన్ హాలిడేస్ తీసుకొని వచ్చిండు కదా, మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టినాక ఆయన ఒక మాట గుర్తు చేసిండు, ఏమంటే నేను దైవ భక్తుని, నేను నెల రోజుల పాటు మొత్తం దేవుళ్ళ దగ్గర తిరుగుతుంటా, నేను నా ఇన్స్టాగ్రామ్ లో మీరు ప్రతి పోస్ట్ చూడొచ్చు, అది చూడొచ్చు, ఇది చూడొచ్చు. మీడియా ముఖంగా తను మాట్లాడినటువంటి విషయం మనందరికి తెలుసు. మరి మాట్లాడిన వెంటనే డిలీట్ చేసిండు ఇన్స్టాగ్రామ్ మొత్తం. ఇది శివ చౌహాన్ ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్. ప్రెస్ మీట్ తర్వాత మరి చూసుకోమని చెప్పి శుద్ధపూసకి ఏం సంబంధం లేదు, నాకు మా అక్క ఫోటోలు మీడియాలో పెట్టి మీడియా ఛానళ్ళు పాపులర్ అయితేనే మా అక్కని బదనాం చేస్తున్నారు. మరి నీకు సంబంధం లేనప్పుడు నువ్వు భయపడి ఎందుకు శివ చౌహాన్ మంగ్లీ ఇది ప్రతి పోస్ట్ ఎందుకు డిలీట్ చేసిండు? నీకు సంబంధం లేదు కదా సోదరా. అవును, ఎందుకంటే దేవుడి మీద ప్రమాణం వేసిన మరో క్షణమే బయటపడ్డాయి. హనుమంతుని మీద ప్రమాణం వేసిండు, ఈ బాధితుల పక్షానికి నిలబడకుండా దేవుని మీద ఒట్టేసి పక్క జరుగుదాం అనుకున్నాడు.